హాయ్ అండి. మీ పనులు ఎంతవరకు వచ్చినాయి, నా పనులు ఎంతవరకు వచ్చినాయో చూపిస్తా చూడురి. డింగానా డింగానా డిషిక్ డిషిక్ డింగానా, మా ఇల్లంతా డింగాన్ డింగాన్ ఉంది కదా. అయితే చెప్తే వినండి ఎందుకు ఇట్లుంది అనేది. ఈ సెల్ఫ్లలో ఎప్పుడు కవర్స్ కనిపిస్తాయి కదా ఈ లైన్లో. ఆ కవర్స్ ఏంటంటే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వాటిని ఎంత జాగ్రత్తగా ఉంచుతున్నా అంటే ఇంకో వేరే టైలర్స్ అయితే నాకు తెలిసి ఉంచలేరు అనుకుంటా. నాకే ఇంట్లో ఇరుగ్గా ఉంటుంది, అయినా కూడా 2 సంవత్సరాల నుంచి బట్టలు కుట్టి పెడితే కూడా ఎంత నెగ్లెక్టో చూడండి మనుషులకి. కుట్టి పెట్టిన బట్టలు తీసుకుపోతాను కూడా బద్ధకం అవుతుంది. మళ్ళీ మధ్యలో ఫోన్లు చేసి ఉన్నాయా, వస్తాం, వచ్చే నెలలో వస్తాం, మళ్ళా నెలలో వస్తాం, వారానికి వస్తామని 2 సంవత్సరాల నుంచి కూడా ఇట్లనే ఆపుతున్నారు. ఇంకా కవర్లన్నీ ఈరోజు తీసిన. అయితే ఇంతకుముందు కూడా ఒక అక్క, పోలీస్ అక్క, నాకు డబ్బులు ఎగ్గొట్టింది కదా, ఆ పోలీస్ అక్క కూడా డ్రెస్సులు ఉండే. ఇప్పుడు వీడియోలో చెప్తున్నా, ఇంతవరకు రాదు ఇక నాకు తెలుసు, ఎందుకంటే నేను డబ్బులు అడుగుతాను రాదు. అయితే దాని డ్రెస్సులు తీసి నేను వేరే వాళ్ళకి, ఒక అమ్మాయి గరీబ్ అమ్మాయి ఉంటే వాళ్ళకి ఇచ్చేసిన. ఇంకా వీళ్ళవి మాత్రం 2 సంవత్సరాల నుంచి వీళ్ళవి ఉంచుతున్నా. ఇంక ఈరోజు నాకు ఓపిక నశించింది. ఈ సెల్ఫ్ చదరాలంటే ఆస్టకు వస్తుంది. 3 మూటలు, పెద్ద పెద్ద మూటలు, మొత్తం మీద కూడా 5-6 చీరలు, 5-6 బ్లౌజులు, 2 డ్రెస్సులు ఉన్నాయన్నమాట. ఇట్లా చేస్తారు. ఇలాంటి కస్టమర్స్ కూడా ఉంటారు. ఎవరు ఉంచుకుంటారు చెప్పండి? 2 సంవత్సరాలు జాగ్రత్తగా కాపాడాలంటే ఎవరు కాపాడతారు బట్టల్ని చెప్పండి? ఈరోజు నాకు ఓపిక లేదు. వాళ్ళకి ఫోన్లు చేస్తే కూడా వాళ్ళ ఫోన్లు కూడా కలవట్లేదు. ఇవన్నీ తీసి ఇంక ఈరోజు ఇంతకుముందు డ్రెస్సులు ఇచ్చిన అమ్మాయికే ఇస్తున్నాను అనమాట. వాళ్ళ అమ్మకి అమ్మాయికి గరిబోళ్ళు ఉన్నారు, వాళ్ళన్నే వేసుకుంటారు. ఇంకా ఓపిక నశించింది, అందుకే వాళ్ళకి ఇస్తున్నా. ఈరోజు ఇవన్నీ సదురుతున్నానండి. ఇవి ఉన్నాయని సరిగా ఇవి సదరలేదు. ఇంకా ఈరోజు ఇదంతా ఇంకా పని కాలే, ఇదే క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. ఓకే నా ఫ్రెండ్స్, మరి బాయ్. ఇలాంటి కస్టమర్స్ కూడా ఉంటారండి. అమ్మో ఎంత నెగ్లెక్ట్ అంటే అబ్బాబ్బా, ఊరికే వస్తున్నాయా బట్టలు ఏమన్నా. బాయ్ ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి.